ఎంత వద్దనుకున్నా ఈ న్యూస్ అనేది నన్ను పోక్ చేస్తూనే ఉంది. నిజంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్లోకి నాకు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ స్టిల్ వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు కూడా పోక్ చేస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన. రీసెంట్గా ఇద్దరు ఫోక్ డాన్సర్స్ ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా దొరికారో వాళ్ళ గురించి నిజంగా ఆ వైఫ్ ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెంటనే ఆ భర్తని దగ్గరికి తీసుకుంది అంటే హ్యాట్స్ ఆఫ్. అలా తీసుకోవాలనుకున్న వైఫ్ ఎందుకు ఆ వీడియోని వైరల్ చేయాలి? నలుగురు మధ్యలోకి తీసుకురాకుండా ఉండాల్సింది. ఓకే, ఆ వైఫ్ ఎంత టార్చర్ అనుభవించుంటే ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పుండి కూడా అతను వినలేదేమో, అందుకని ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నిరూపించాలి, బయట పెట్టాలి అనుకుందేమో. బట్ ఈ అమ్మాయిని చూపించకుండా ఉండాల్సింది. ఈ అమ్మాయి కూడా ఒక ఫేమస్ డాన్సర్, తను ఎంత కష్టపడి ఉంటే ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటుందో చాలా వీడియోస్లలో ఆమె కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇద్దరిది తప్పే, ఇద్దరి సమానం తప్పైనప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన భర్తను తను కాపాడుకోవడానికో లేకపోతే ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతాడని భయపడిందో ఏమో మరి ఈ అమ్మాయి మీద బ్లేమ్ వేస్తున్నారు. అది ఎంతవరకు రైట్? నేను ఈ అమ్మాయి చేసింది కరెక్ట్ అనేది అనుకోవట్లే. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయని ఈ అమ్మాయి టాపిక్లో వినడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టే వాళ్ళు అంత వల్గర్గా, అంత ఇదిగా వాడు నిర్లజ్జగా మాట్లాడుతున్నారు అంటే అంతో ఇంతో తెలుసుంటుంది కాబట్టి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాళ్ళది ఇప్పటి పరిచయం కాదు. అండ్ అప్పుడు ఎప్పుడో టిక్ టాక్ టైంలోనే వీళ్ళిద్దరు పరిచయం ఉంది అని కూడా టాక్ వినిపిస్తూ ఉంది. సో అలాంటప్పుడు ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ డాన్సెస్ కావచ్చు, ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎంత వైరల్ అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాము. అంతకు మించి బాగుంటున్నాయి కూడా, ఫ్రాంక్గానే బాగున్నాయి కాబట్టే జనాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. సో ఈరోజు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఇళ్లల్లో పిల్లల్ని లేకపోతే ఇలాంటి భర్తల్ని భార్యలు ఫ్రీగా పంపించగలుగుతారా? ఇలాంటి ఒకటి రెండు రీజన్స్ వల్ల మంచిగా ఉన్న వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్. ఇంకొకటి, ఈ మీడియా వాళ్ళని ముందు అడగాలండి. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఏమంటారు, ఒక 2-3 సాంగ్స్ కలిసి చేశారు, కొంచెం సరదాగా ఉన్నారు అంటే వాళ్ళని స్టూడియోలలో కూర్చోపెట్టేసేసి మీరిద్దరికి అఫేర్ ఉందంట కదా, మీ ఇద్దరికి క్లోజ్నెస్ ఉందంట, ఈ అబ్బాయికి పెళ్ళయిందని అప్పుడు తెలీదా? ఇప్పుడు మళ్ళీ అదే స్టూడియో వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళని పైకి లేపిన వాళ్ళు ఈరోజు వీళ్ళని దించేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఏ మీడియా పర్సన్ అయినా సరే టీఆర్పీ రేటింగ్ కోసము లేకపోతే ఆ రోజు వాళ్ళకు వచ్చే వీడియోస్ కోసమే చూస్తారు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో ఎక్కించాలని ఎవ్వరు అనుకోరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నది కూడా అదే. ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని వీడియోస్ పెట్టేసి వాళ్ళ ఫోటోలు పెట్టేసి పెద్ద పెద్ద హెడ్డింగ్, ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, నీట్గా క్లాసీగా హెచ్డి క్వాలిటీతో చక్కగా ఏమంటారు థంబ్నెయిల్స్ చేసి మరి పెట్టేస్తున్నారే. మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, మీరు అంతా ఉత్తములా? అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు ఆ అమ్మాయి గురించైనా ఈ అబ్బాయి గురించైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ వైఫ్ మాట్లాడాలి. ఎందుకంటే ఆమె పెయిన్ కాబట్టి. ఆమెకి కూడా సగమే ఆయన తన హస్బెండ్కి మాత్రమే మందులించుకునే రైట్ ఉంది, ఈ అమ్మాయిని కొట్టే రైట్ లేదు. ఎందుకంటే తినేమి కావాలని వెళ్ళి ఉండదు. వాళ్ళిద్దరిది ఇంకొకటి కమిట్మెంట్స్ అంటున్నారు. ఇది కమిట్మెంట్ కాదండి, వాళ్ళిద్దరు కమిట్ అయ్యారు. కమిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి చాలామంది. సో కమిట్మెంట్ అంటే ఆమెకి ఇష్టం లేకపోయినా ఒక అవకాశం కోసం వెళ్ళటం. కమిట్ అవ్వడం అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరూ నచ్చి కమిట్ అవ్వడం. ఓకే, దీంట్లో చిన్న డిఫరెన్స్ ఉంది, బట్ చాలా అర్థం ఉంది. సో వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉంది. ఆమె ఇప్పుడు మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకంటూ ఒక పాపులారిటీ వచ్చింది, తన రావాలి, లైక్ తన ఆ సాంగ్లో కావాలని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ డోస్ తగ్గించాలని నేను అనుకుంటున్నానండి. టైం తగ్గాలి, లేదా నైట్ షూట్ చేయడం వల్ల ఇన్ని రోజులు షూట్ అవడం వల్ల, వీళ్ళు అవుట్డోర్కి వెళ్ళి స్టే చేయడం వల్ల, వీళ్ళ మధ్య ర్యాపో పెరగడం వల్ల కూడా ఇలాంటి అఫైర్స్ నడుస్తున్నాయి అంటే ఎస్, ఇది కూడా కావచ్చు. బట్ ఎవరైతే కొరియోగ్రాఫర్స్ ఉన్నారో రోజుకి మితిమీరిపోతూ ఉంది. కొరియోగ్రఫీ లెవెల్ అనేది మితిమీరిపోతుంది. ఇదివరకు అయితే టచ్ మీ నాట్ లాగా చేసేవాళ్ళు సాంగ్స్, బట్ ఇప్పుడు అలా కాదు. హగ్గులు, కిస్సులు, వాట్ నాట్ అన్నీ
ఆన్ స్క్రీన్ ఒక భార్య భర్తలాగా కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తున్నారు. మేబీ జనాలు నచ్చుతుంది అంటే పాట మాత్రమే నచ్చుతుందండి, వాళ్ళ కెమిస్ట్రీ నచ్చి పాట హిట్ అవ్వట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ బీజిఎం బీట్ కావచ్చు, పాట కావచ్చు, అది నచ్చటం వల్ల, లిరిక్స్ నచ్చటం వల్లనే హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు చూపించిన ఆ కెమిస్ట్రీ వల్ల అయితే కాదు. ఎందుకు అంటే సినిమాలలో, పుష్ప లాంటి సినిమాల్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అలాగా ఆ స్టైల్లో చేయాలని చాలామంది ట్రై చేస్తున్నారు. సో నిజంగా ఫోక్ ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీ ఇంకా బతికి ఉండాలి అంటే ఇలాంటివి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. సో బ్లేమ్ చేసే ముందు నిజంగా మీరు ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆ వైఫ్ ఆవిడ తన భర్త తప్పు చేయలేదని ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి తీసుకునే ఉద్దేశం తనకు ఉన్నప్పుడు తన్ని ఇలాగా బయట పెట్టకూడదు అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు ఆల్రెడీ అతను బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేసినా ఏం చేసినా ఈ మచ్చ అనేది మచ్చలాగానే ఉంటుంది. పలానా ఇప్పుడు బాసింగవాలాలే హీరో లేకపోతే ఇంకొక హీరో అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదా ఆ హీరో, రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా ఆ హీరోయిన్ అని అంటారు. సో అది ఆ మచ్చ అనేది ఎప్పటికీ పోదండి. మంచి నిలుస్తుందో లేదో కానీ చెడు మాత్రం మంచి ఇల్లు దాటే లోపు చెడంట ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. సో అది విషయం. సో ఏదైనా చేసే ముందు మనం కొంచెం ఆలోచించాలి. ఆ టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ఆ టైంలో ఏం చేయలేం. సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏ వైఫ్ అయినా మనం మామూలుగా కెమెరాల ముందు మాట్లాడేస్తాం, కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఆ వైఫ్కి తెలుసు ఆ పెయిన్ ఏంటనేది. బట్ స్టిల్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇక మీదట ఆ అమ్మాయి గురించి మాట్లాడొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళం ఉంది, పిల్లోడు ఉన్నారు. విత్ ఇన్ నో సెకండ్స్ ఆమె అతన్ని యాక్సెప్ట్ చేసింది, నా భర్త బంగారం అని చెప్పి. ఇప్పుడు ఈ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? రోజు రేపు పొద్దున్న ఏ సాంగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పలానా అని అంటారే కానీ ఇంకో మాట అయితే అనరు. సో దయచేసి మనం ఒక ఆడపిల్లని మనమే బజార్లో వేసుకోవద్దు. అందరం ఆడపిల్లలమే, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అదే పని మన ఇంట్లో జరిగితే అని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. నేను అలా అందలుచుకోలేదు. బట్ ఆ ప్లేస్లో ఉంటే ఏంటి పరిస్థితి అనుకుంటే మనం ఇలా చెయ్యము అనేది నా ఇంటెన్షన్. ఓకే, థింక్ బిఫోర్ యూ డూ సంథింగ్. థ్యాంక్ యూ.